ఓకే, సో ఇది జీవామృతం తయారు చేస్తున్నావా? అవును. ఓకే, సో స్మాల్ క్వాంటిటీగా కొందరికి బాల్కనీ గార్డెన్స్ లోకి జీవామృతం ఎక్కువ చేసుకోలేక ఇలా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, సో జీవామృతం రెడీ చేసి చూపిస్తున్నాం. అవును. ఓకే, సో మనకు అసిస్టెంట్ వచ్చేసాడు. సో నీ పేరేంటి? సాయి చరణ్ రెడ్డి. ఓకే, సాయి చరణ్, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఓకే, సో ఈ ప్లేట్ పట్టుకున్నావు మాకు హెల్ప్ చేయడానికే కదా. ఓకే, వెరీ గుడ్. మీ అన్న రోజు నీ మొక్క అంటే ఏమన్నా ఉందా ఇక్కడ? మీ అన్న నేను అన్ని మొక్కలు మీ అన్నవేనా? చిన్నది నాలో ఉంది ఒకటే ఉందా? సరే టీకే మరి. నేనే ఇచ్చేది. చలో ఇట్లా, ఇటు నిలబడు. పట్టుకో. సో ఏమేమి కలపాలి దిలీప్? ఫస్ట్ అయితే మనము రాగా ఉండేది కూడా తీసుకోవచ్చు. ఇది ఎండింది, ఇది వాసన రాకూడదు అంటే ఎండింది తీసుకోవచ్చు, ఎండిపోయిండేది. ఇది తీసుకొని మనము ఇది శనగపిండి ఉంటుందా, శనగపిండి, బెల్లం, ఇది ఇంకా కొంచెం సాయిల్, ఎందుకంటే మైక్రో ఆర్గానిజం సాయిల్స్ కూడా ఉంటాయి కదా, రెడ్ సాయిల్. ఇది తీసుకొని మొత్తము మిక్స్ చేసేయాలి. ఇది ఎలా చేయాలో చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఆవపేడ తీసుకోవాలి. ఇది దీంట్లో ఇంకా ఉన్నాయి చూడండి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ తిరుగుతున్నాయి చూడు, కొన్ని పురుగులు. దెన్ తర్వాత ఇవంతా వేసేయాలి మొత్తము. గట్టి పట్టుకో. శనగపిండి వల్ల మైక్రో ఆర్గానిజం కి తినడానికి ఉంటుంది, బెల్లం వల్ల స్వీట్ ఉంటుంది దీంట్లో. కొంచెం నాకు తెలియదు అంతగా. ఇవి మొత్తం కలిపేసేయాలి. ఈ సాయిల్ చూడండి, ఇది సాయిల్ లో చీమలు ఉన్నట్టున్నాయి. ఫైన్. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనం పెద్ద క్వాంటిటీ చేసేటప్పుడు మనం ఒక పెద్ద కట్టె తీసుకొని మొత్తం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. నేను చేసేవాడిని. ఓకే, మొత్తం కలిపేసుకొని పౌడర్ లాగా అయిపోతుంది మొత్తం. ఇట్లా పౌడర్ అయినా చేసుకోవచ్చు, జీవామృతం పౌడర్ ఇన్స్టెంట్ గా వాటర్ లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని డైరెక్ట్ గా మనం మొక్కలకి ఇచ్చేయడమేనా? ఇచ్చేయడం కాదు, వాటర్ లోకి వేయాలి, వాటర్ లోకి డైల్యూట్ చేయాలి. డైల్యూట్ ఎంత రేషియోలో డైల్యూట్ చేయాలి? నాకు తెలీదు, నేను నార్మల్ గానే ఒక కప్ అంత వేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు నువ్వు. ఓకే, సో ఎక్కడ చూసావు ఇలా తయారు చేయాలని? మా ఫార్మ్ లో ఉంటుందా, ఫార్మర్స్ ప్రకృతి వనం అని మదనపల్లిలో ఉన్నప్పుడు అక్కడ చూసాను ఎలా చేయాలని. ఇది మొత్తం వాటర్ లోకి వేసేసి 3 days కలిపేసి దాన్ని మొత్తం వాటర్ లో మళ్ళీ డైల్యూట్ చేసుకొని ప్లాంట్స్ ఇచ్చేయచ్చు. ఇదైతే బాల్కనీ గార్డెన్స్ లో చిన్న చిన్న గార్డెన్స్ పోయి సరిపోతుంది, ఇంత సరిపోతుంది. సో అందుకంటే ఇవన్నీ కూడా మనము రెడ్ సాయిల్, కొద్దిగా శనగపిండి, బెల్లము, బ్లాక్ సాయిల్ అయినా వేసుకోవచ్చు. బ్లాక్ సాయిల్ అని ఇవన్నీ కొద్దిగా రేషియోలు వేసుకొని కలుపుకొని తర్వాత మనము దీన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి. వాటర్ లో కలిపి కొద్దిగా డైల్యూట్ చేసి 3 రోజుల తర్వాత తిప్పి చేసుకోవాలి. దీంట్లోకి అది ఆవు మూత్రం కూడా వేయచ్చు. ఓకే, అది కూడా కొద్దిగా క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి కదా, ఎందుకంటే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది, స్మెల్ పవర్ కూడా ఎక్కువ. ఓకే.